ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ రేంజ్ మూవీ కల్కి 2898 AD. నాగశ్విన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీని వైజయంత్ మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ అయితే నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో దీపికా పదుకునే అయితే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని ముఖ్యమైన క్యారెక్టర్స్ లో నటించారు. ఇక ఈ మూవీ అయితే రేపు అంటే జూన్ 27 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా యూఎస్టీ లో కల్కి మూవీకి సంబంధించి ప్రీమియర్స్ అయితే వేశారు చిత్ర యూనిట్ అయితే. ఇక ఈ మూవీ ఇప్పటికే చూసిన వాళ్ళందరూ కూడా కల్కి మూవీ నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు. ఇక ఈ సినిమా మొత్తం కూడా కాశీ, కాంప్లెక్స్, శంబల అని 3 ప్రపంచాల మధ్య జరిగే కదట. ఇక ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్దిరిపోతుందట. ఇక మూవీలో ప్రభాస్ ఎంట్రీ అయితే అద్దిరిపోతుందని అంటున్నారు. మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా ప్రభాస్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అయితే ఇచ్చారట. ఇక మూవీలో అశ్వత్థామగా నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎంట్రీ అయితే సూపర్ గా ఉంటుందట. ఇక అమితాబ్ బై చిత్రీకరించిన ఫైట్స్ అయితే మూవీకి స్పెషల్ గా ఉంటాయట. ఇక మరోవైపు ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ నే ఇస్తాయట. ఇక దీపికా పదుకునే అయితే క్యారెక్టర్ మూవీలో చాలా కీలకంగా అయితే ఉంటుందట. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ లో ప్రేక్షకులకు మంచి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందట మూవీ అయితే. ఇక ఈ మూవీలో కమల్ హాసన్ కనీసం 4-5 సీన్స్ లో కనిపిస్తారట. ఈ సినిమాలో గ్రాఫిక్స్ అయితే మెయిన్ హైలైట్ అని అంటున్నారు. ఇక మొత్తంగా అయితే 3 ప్రపంచాల మధ్య ఒక కొత్త స్టోరీ మన మహాభారత ఇతిహాసాన్ని చేరుస్తూ నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD మూవీ అయితే ప్రభాస్ కి బాహుబలి రేంజ్ లో హిట్ అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఇక మరికొద్ది గంటలోనే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతున్న కల్కి 2898 AD మూవీకి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి మరి.